వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా తక్కువ టైంలో తోటకూర పప్పు రుచికరంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో అరకప్పు కందిపప్పును బాగా వాష్ చేసుకుని 1.5 కప్పు వాటర్లో అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నది 1, తరిగి పెట్టుకున్న టమాటాలు 2, ఒక చిన్న కట్ట తోటకూరను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఈ పప్పును మెత్తగా రుబ్బుకుందాం. ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనిని కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉడికించి రుబ్బుకున్నటువంటి తోటకూర పప్పును వేసుకుని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని రసం తీసుకుని వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషంలో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. తోటకూర పప్పు రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రొట్టెతోనూ తిన్నట్లయితే బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.